సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటు చేశారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన విగ్రహం ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని నాయకులు ఆరోపించారు. మేరకు మన మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అదేవిధంగా పంచామృత అభిషేకాలు వేసి పూలదండ వేసి శుద్ధి చేయడం జరిగింది. ఇదైతే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అయితే అవుతుందో అది తెలంగాణ తల్లి విగ్రహంగా మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తలేదు. అది ఒక కాంగ్రెస్ విగ్రహంగానే అది మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవమైన బతుకమ్మనే తీసేసిండు. అదేవిధంగా మన తెలంగాణకు ఒక పేరు తెచ్చిన ప్రపంచ లెవెల్లో పేరు తెచ్చిన కోహినూరు వజ్రం లాంటి చేయటంలో వజ్రం లాంటిది తీసేసిండు. ఇలాంటి అన్నీ కూడా ఏదో కేసీఆర్ గారి మీద కోపం మీద కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారి పేరు లేకుండా నువ్వు చేయాలనుకుంటే తెలంగాణను లేకుండా వేయాలి. తెలంగాణ లేకుండా వేయాలంటే మళ్ళీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలుపుదాం అనుకుంటున్నావా అని ఈ సందర్భంలో మేము క్వశ్చన్ చేయదలుచుకుంటాం. కేసీఆర్ గారు ఒక 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించిండు. సాధించిన తెలంగాణ